మహాడ్రామా ప్రజల్లో ఆగ్రహం తగ్గించేందుకు చంద్రబాబు సూపర్ స్క్రిప్ట్ మహానాడు వేదికగా తెరపైకి రానున్న సూపర్ 6 విధానాలు ఏడాదైనా ఏమీ చేయకపోవడంపై ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ 6 హామీలు బుట్టదాఖలు అందులో ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం హంగు ఆర్భాటం మోసపు మాటల పెట్టుబడిగా ముందుకు కడప మహానాడులో ప్రజల కళ్ళ గంతలు కడుతున్నటువంటి కట్టేందుకు సన్నాహాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాజీ మంత్రి సిదిరిపై సిఐ బూతు పురాణం ఏం తమాషా దే అంటూ దుర్భాషలు టీడీపీ కూటమి పాలనలో పోలీసుల ఓవరాక్షన్ రోజు రోజుకి శృతిమించిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నాయకుల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సిదిరప్పలరాజుపై కాశీబొగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు దురుసుగా ప్రవర్తించి బూతు పురాణం అందుకున్నారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆయనపై వేళ్లు చూపిస్తూ తమాషా దే అంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గర ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజు ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్ పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు. అయితే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఆయన భార్య లక్ష్మితో వాగ్వాదానికి దిగి దాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు ప్రతిఘటించగా వాళ్ళపై దాడి చేశారు. ఈ విషయంపై బాధితులు పోలీసులను ఆచరించగా వాళ్ళు స్పందించలేదు. అయితే నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్లో ఉంచారు. తాము గొర్రెలను అపహరించారని తాను వేసుకున్న షెడ్ను కూల్చడానికి ప్రయత్నించారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సిదిరప్పలరాజు పోలీస్ స్టేషన్కి వెళ్లి బాధితుల పక్షాన పోలీసులు నిలదీశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాశీబొగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు మాజీ మంత్రి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాసేపటి తర్వాత బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంతో పరిస్థితి తద్దుమనిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.